నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగారం భళా అనుకుంటూ భారతీయులు మురిసిపోతూ ఉంటారు. ప్రపంచంలోనే బంగారు నిల్వల్లో ఇండియా మేటిగా ఉండడమే అందుకు కారణం. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా భారతీయ మహిళల వద్ద భారీగా బంగారం నిల్వలు గణనీయంగా ఉండటంతో పాటు రోజు రోజుకు పెరగడం కూడా అందుకు కారణం. ఆర్బీఐ కానీ వినియోగదారులు కానీ ఉన్న బంగారానికి మరికొంత జమ చేస్తున్నారే తప్పించి తగ్గించకపోవడంతో బంగారం కొనుగోళ్లు తగ్గటం లేదు. డిమాండ్ అండ్ సప్లై సూత్రానికి భిన్నంగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. అయినప్పటికీ మనోళ్లు మాత్రం బంగారం కొనడానికి వెనకంజ వేయటం లేదు. ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం ఇప్పుడు వార్త కాదు. బంగారం రేటు ఒక్క రోజులో 4,000కు పైగా పడిపోవడం పెద్ద వార్తగా మారింది. బంగారం కొంటే బెటరా, అమ్మితే బెటరా, కొనాలా వద్దా, కొంటే ఎంత కొనాలి, అమ్మాల్సి వస్తే ఎలా, ఇక ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారు వచ్చే రోజుల్లో ఏం చేయాలి అన్న దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బంగారం ధరలు రికార్డు స్థాయిలో 4,000 కంటే ఎక్కువగా పడిపోయాయి. అయితే ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయొచ్చా లేదా అన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. అంతర్జాతీయ బంగారం ధరలు 5 ఏళ్లలో ఒకరోజు అత్యంత దారుణమైన సింగిల్ డే అమ్మకాలను నమోదు చేసిన తర్వాత బుధవారం కూడా పడిపోయాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఆగస్టు 2020 తర్వాత బంగారం మంగళవారం 5% కంటే ఎక్కువగా పడిపోయింది. స్పాట్ గోల్డ్ ఈ రోజు ఔన్స్కు $4,109 వద్ద 0.4% తగ్గింది. సోమవారం ఆల్ టైమ్ హై $4,381 నుండి 6% కంటే ఎక్కువ పడిపోయింది. గత సెషన్లో దీపావళికి సెలవు కారణంగా దేశీయ బంగారం మార్కెట్ మూసివేయగా ఇవాళ బులియన్ ట్రేడింగ్ కోసం తెరవగా గోల్డ్ భారీగా అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో బంగారం ధర భారీగా పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర 1,32,000 రికార్డు గరిష్ట స్థాయి నుంచి దేశీయ మార్కెట్లో ఇవాళ 1,28,000కు తగ్గింది. అంటే సుమారుగా 4,000 లేదంటే 3% మేర తగ్గింది. బులియన్ మార్కెట్లో రికార్డు స్థాయిలో లాభాల స్వీకరణ నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగిన నేపథ్యంలో బంగారం ధరల్లో తాజాగా అమ్మకాలు జరిగాయి. ఈ సంవత్సరం బంగారం ధరలు దాదాపు 60% రాబడిని అందించి చరిత్ర సృష్టించాయి. బంగారం కొన్నోళ్ళందరికీ ఆల్ హ్యాపీస్ అనిపించేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కువ మంది బంగారం పైనే ఫోకస్ పెట్టారు. అయితే వచ్చే రోజుల్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని నిపుణులు చెబుతున్నారు. ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని విశ్లేషకులు పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నారు. వాణిజ్య ఉద్రిక్తతలు, బ్యాంకుల ఆందోళనలను తగ్గటం ద్వారా బంగారం రేటు తగ్గినట్టుగా చెబుతున్నారు. అక్టోబర్ 24న విడుదల కానున్న యుఎస్ సిపిఐ, పిఎంఐ నివేదికల ముందు బంగారం కొంత దిద్దుబాటుకు గురవచ్చు అంటున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు కొంత స్థిరంగా ఉండకపోవచ్చు అన్న సంకేతాలు